మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ వారిని. ఎస్, మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, టీ స్టాల్ నుంచి కార్పొరేట్ సెక్టర్ వరకు, అలానే లైఫ్ స్టైల్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కంటైనర్ హోమ్ సొల్యూషన్స్తో పాటు స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ సొల్యూషన్స్, ఇంకా లైఫ్ స్టైల్ని ఫుల్గా మీరు ఫామ్ హౌస్లో స్టే చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే ఎంఎస్ అండ్ ఎస్ఎస్ వారి సొల్యూషన్తో పాటు వాళ్ళ సర్వీస్ని మీరు తీసుకోవాల్సింది. ప్రజెంట్ అయితే మనం వైజాగ్లోని పెందుర్తి రాజయ్యపేట నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదొక కంటైనర్ హోమ్ అనొచ్చు అండ్ కంటైనర్ బిజినెస్ సొల్యూషన్ కూడా ఇది. సో ఒక్కసారి డీటెయిల్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు మనకు అనిపిస్తుంది తక్కువ ప్లేస్లో తక్కువ బడ్జెట్లో ఒక కన్స్ట్రక్షన్ కావాలి, చాలా మంచిగా మనం ఫీల్ గుడ్ అవ్వాలి అంటే కనుక ఆ స్పేస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని. ఇట్లాంటి వర్రీస్ కానీ డౌట్స్ కానీ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక కాంటాక్ట్ని మీరు అప్రోచ్ అవుతే సరిపోతుంది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్ ఈ వీడియోలో చూద్దాం భాస్కర్ గారితో మాట్లాడి. సో భాస్కర్ గారు, తెలుగు స్టేట్స్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఒక ప్రపంచనం సృష్టిస్తున్నారు మీరు. ఎందుకంటే చాలామందికి అసలు ఈ ఇన్నోవేటివ్ ఐడియా రానేలేదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఖచ్చితంగా ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ని అప్రోచ్ అయితే చాలు, హ్యాపీగా ఉండొచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇచ్చేసారు మీరు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఏంటండి జనరల్గా ఇప్పుడు వైజాగ్లో ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ అయింది. వైజాగ్లో మనం కిషోర్ సార్ అని వారికి మనం ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. వారు ఇట్లనే సుమన్ టీవీలో మనం ఫ్రాంచైజ్ ఇస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాత మాకు అప్రోచ్ అయ్యి మా దగ్గరకు వచ్చారు. అసలు కరెక్ట్గా చెప్పాలంటే మా ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాకంటే ముందు, అంటే నేను ఎప్పుడు కూడా విజిట్ చేయలేదు వైజాగ్ని. ఫస్ట్ టైం ఫ్రాంచైజ్ అంటే ఇక్కడ ఫ్రాంచైజ్ కోసము ఆఫీస్ అంతా తయారైన తర్వాతనే నేను ఇక్కడ రావడం జరిగింది. అట్లా ఇక్కడ సుమన్ టీవీ ప్రేక్షకులు అవ్వచ్చు, తెలుగు ప్రజలు అవ్వచ్చు, మా కంపెనీని ఆదరించిన దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు అట్లా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళందరినీ సంతృప్తిపరిచాము. అలాగే ఇక్కడ వచ్చి ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది సార్కి. అది మనం ఏమనుకుంటున్నామంటే ఏపీలో, అంటే ఏపీ విభజనకు ముందు 23 జిల్లాలో, అన్ని జిల్లాలో ఇప్పుడు వైజాగ్లో ఓపెన్ చేసిన విధంగానే అన్ని జిల్లా ప్రాంతంలో మనకు ఫ్రాంచైజ్ ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇక్కడ తిరుపతిలో కూడా బ్రాంచ్ రెడీ అయింది, ఈ మంత్ ఎండింగ్లో అక్కడ ఓపెన్ అవుతుంది. ప్రకాశం జిల్లా కందుకూరులో కూడా ఇక్కడ ఇలాగే మొత్తం ఆఫీసులన్నీ రెడీ అయ్యాయి, అది కూడా మనకు ఈ మంత్లో ఓపెన్ అవుతుంది. మనకు వచ్చేసి ఇంకా నల్గొండ డిస్టిక్ మా దగ్గర, తర్వాత వచ్చేసి వరంగల్ డిస్టిక్, మెదక్ డిస్టిక్, ఇక్కడ మొత్తం మీద 7 to 9 వరకు మాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 16 జిల్లాలు, అంటే 23 జిల్లాలు, ఇంకా 16 జిల్లాలు ఈ 2027 సంవత్సరం వరకు మొత్తం పూర్తయి అన్ని జిల్లాలో మా సేవలన్నీ అందించబోతా ఉన్నాం. ఫ్రాంచైజ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీరు వైజాగ్ విజిట్ చేయడం, కానీ మీకన్నా ముందు మీ బ్రాండ్ మీకు వెల్కమ్ చెప్పింది ఇక్కడ. అవును, చాలా బాగా అనిపించింది. అదే చెప్తున్నా కదా, ఈ మనకి ఇట్లా ఆదరించిన సుమన్ టీవీ ప్రేక్షకులు అవ్వచ్చు, తెలుగు ప్రజలు అవ్వచ్చు, వారు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని, ఎన్నో ఇంకా ఉపయోగకరమైన అటు ప్రజలకు తీసుకునే కస్టమర్స్ కావచ్చు, మాతో పాటు ఉన్న ఫ్రాంచైజ్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన మనం ప్రోడక్ట్లు కానీ మనము డిస్కౌంట్స్లు అవ్వచ్చు, తర్వాత వచ్చేసి నాణ్యమైన మెటీరియల్తో పాటు ఇవ్వడం అవ్వచ్చు, దాని విషయంలో మేము చాలా కృషి చేసేందుకు ముందుకు వస్తున్నాం. భాస్కర్ గారు, ఒక డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి, చాలా తక్కువ బడ్జెట్ అంటున్నారు, మెటీరియల్ కాస్టే అంత పడిపోతోంది, అసలు ఏముంది ఇందులో వీళ్ళకి లాభం, కానీ ఇంత ప్లేస్లో మా రిక్వైర్మెంట్ ఇది అని కస్టమర్ చెప్పగానే దానికి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తున్నారు, ప్లానింగ్ ఇచ్చేస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా మనము కస్టమైజ్ మనం చేస్తాము. ఇక్కడ ఏంటంటే మనకు చిన్న టీ స్టాల్ పెట్టాలి, ఇప్పుడు ఇక్కడే అనుకోండి, సార్ది లీజ్ ల్యాండ్, సార్ ఓన్ ల్యాండ్ కాదు. వైజాగ్ ఇప్పుడు పెందుర్తి రాజంపేట దగ్గరలో లీజ్కి తీసుకున్నారు. ఇక్కడ మన ప్రస్తుతానికి ఎలాంటి భారీ కన్స్ట్రక్షన్ లేదు. కంటైనర్ మోడల్ ఇప్పుడు ఒక టీ స్టాల్ ఒకటి చేయడం జరిగింది, ఒక ఆఫీస్ మోడల్ ఒకటి చేయడం జరిగింది, ఒక సెక్యూరిటీ గార్డ్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఒక షెడ్ వేస్తాం, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం కోసం వేస్తాం. ఇదంతా మనము ఓన్లీ 3 daysలో మనం ఇక్కడ షిఫ్ట్ చేసేయచ్చు. అలాగే ఎలాంటి బిజినెస్ పెట్టుకోవాలని వర్కుల్లో కూడా ఓపెన్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అక్కడ చిన్న టీ స్టాల్ పెట్టుకుంటాం, చిన్నది 4x4 నుంచి మొదలుకొని పెద్ద హోటల్ వరకు కూడా పెట్టుకొని ఆయనకు అక్కడ సెట్ అవ్వలేదు, లేదంటే ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలి. ఒకవేళ పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే కనుక లాస్ అయిపోవడమే, అది ఇదైతే మనకి ఈజీగా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక రూమ్ ఇస్తారు మీకు, రూమ్లో మొత్తం ఫర్నిచర్ అంతా మీరు చేయించుకోవాలి, రూమ్కి అడ్వాన్స్ ఇవ్వాలి, ఫర్నిచర్ చేయించుకోవాలి, దాన్ని తీసుకెళ్దామంటే కూడా తీసడానికి కూడా డబ్బులు అవుతాయి.
ఇక్కడ అనుకోండి ఇమ్మీడియట్లీ తీసి ఇంకో దగ్గర షిఫ్టింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి హాఫ్ ఎకర్ టు 1 ఎకర్ లోనే తీసుకున్నారు. మా టార్గెట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక 5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 2 ఎకరాలలో సెటప్ చేయబోతున్నాం. అంటే ఇది ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు, మాక్సిమం 5 సంవత్సరాల వరకు ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఎకరాల ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్లీ షిఫ్టింగ్ చేయని జీరో లాస్ ఉంటుంది. అలాగే చిన్న బిజినెస్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా జీరో లాస్ ఉంటుంది. మళ్ళీ దీన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఈరోజు టీ స్టాల్కి తీసుకుంది రేపు ఆఫీస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత అది సరిపోకపోతే మనము అది ఇంకో పెట్టుకోవచ్చు, పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది ఈ కంటైనర్ హోమ్స్, కంటైనర్ షాప్స్, కంటైనర్ ఫామ్ హౌస్లు మోడల్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటుంది.